जुबान में तकरीर पेश करने के लिए अब्दुर्रहमान बागची बिन बादशाह को दावत दे रहा हूँ, वो तशरीफ लाएंगे। ये 8th क्लास के तालिब इल्म हैं, 19 नंबर पे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिल करीम, अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, वमन अहसनु क़ौलन मिम्मन दआ इलल्लाह। గౌరవనీయులైన సభ్యాధ్యక్షులు, ముఖ్య అతిథులు, గురువులు, ఉపాధ్యాయులు మరియు నాతోటి సోదర సోదరీమణులారా, ఈనాటి సభలో నా అంశం సోషల్ మీడియా యొక్క లాభాలు మరియు నష్టాలు. సోదర సోదరీమణులారా, ప్రస్తుత సమాజంలో నూతనమైన వస్తువుల ఆవిష్కరణ వలన ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందినది. సోషల్ మీడియా అంటే తూర్పు నుండి పడమర వరకు, ఉత్తర నుండి దక్షిణ వరకు, మహాసముద్ర లోతు నుండి ఆకాశం ఎత్తు వరకు ప్రతి చిన్న పెద్ద విషయాన్ని ఇంట్లోనే కూర్చొని పూర్తిగా తెలుసుకోవడం. సోషల్ మీడియాని మనం 2 విధాలుగా విభజించవచ్చు. నెంబర్ 1 ప్రింట్ మీడియా, నెంబర్ 2 ఎలక్ట్రానిక్ మీడియా. ఏ విధంగా అయితే ప్రతి విషయంలో మంచి చెడు అనే 2 భాగాలు ఉంటాయో, అదే విధంగా సోషల్ మీడియాలో కూడా మంచి చెడు అనే 2 భాగాలు ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల లాభాలు. నెంబర్ 1 సోషల్ మీడియాతో విద్యను పొందడం. ఇస్లాంలో విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో కూడా విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు, ఇస్లామియా చదువులు చదవడం ప్రతి స్త్రీ పురుషుడి పట్ల విధించబడినది. లాక్డౌన్ సమయంలో ఏ వస్తువుని పొందాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఒక విద్యను మినహా, ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మరియు జూమ్ యాప్స్ ద్వారా మనం సులభంగా విద్యను పొందాము. కానీ మన పూర్వీకులు అనగా సహాబీన్లు, తాబీన్లు, తాబీన్లు, ముహద్దీసీన్లు హదీసులను కొరగడించడానికి బహుదూరమైన ప్రయాణాలు చేసేవారు. నెంబర్ 2 సోషల్ మీడియాతో ఇస్లాం ప్రచారం. యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మరియు జూమ్ యాప్స్ ద్వారా ప్రపంచంలోని నలుమూల ప్రాంతంలో ఉన్న మానవులకు సైతం ఇస్లాంకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాతో సులభంగా ప్రచారం చేయవచ్చు. అల్లాహ్ తాలా దివ్యగ్రంథాలు ఎలా తెలియజేస్తున్నారు, వమన్ అహ్సను కౌలన్ మిమ్మన్ దఅ ఇలల్లాహ్. దీనికంటే మంచి పని మరేముంటుంది ఎవరైతే అల్లాహ్ వైపు ఆహ్వానిస్తారు. నెంబర్ 3 సోషల్ మీడియాతో మార్గాన్ని కనుక్కోవడం. మీడియా పూర్తి భూమండల యొక్క మార్గాలను మరియు ప్రదేశాల యొక్క స్థలాలను మ్యాప్ రూపంలో రూపొందించింది మరియు ఒక అప్లికేషన్ అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయాణికులు మరియు ప్రాధ్యాపకులతో సద్వినియోగం చేసుకుంటారు. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ అతను మ్యాప్ సహాయం తీసుకుంటే దాని గమ్యానికి సులభంగా చేరుకోవచ్చు. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు. నెంబర్ 1 అనైతిక చర్యలను ప్రోత్సహించడం. నేడు సోషల్ మీడియా ఇస్లాం మతానికి ఉన్న గౌరవాన్ని హరించి వేసింది. ఇది కేవలం ముస్లిం సముదాయానికే కాదు, ప్రపంచ మానవాళి ముస్లిం సముదాయానికే సవాల్గా మారింది. ఒక రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల 70,000 నుండి 80,000 వరకు అశ్లీల చిత్రాలు జపాన్, అమెరికా వాళ్ళు మనకు అమ్ముతున్నారు. మరొక రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో 98% జనాభాలు అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. దీంట్లో కేవలం యవనపు వయసులో ఉన్నవారే కాదు, పెళ్లి అయిన స్త్రీ పురుషుడు కూడా ఉన్నారు. ఇది ఎంతో సిగ్గుచేటు. దీనివల్ల ఆడవాళ్ళు జీన్స్, టీషర్ట్, లైక్, ఫాలోయింగ్ మరియు డబ్బు కోసం ఫ్యాషన్ అనే పేరుతో సిగ్గును విడిచి పరలోక జీవితాన్ని మార్చి ఇహలోక జీవితాన్ని మొగ్గు చూపుతున్నారు. స్త్రీ పురుషుడు దుస్తులు ధరించడం మరియు పురుషుడు స్త్రీ దుస్తులు ధరించడం ఇస్లాంలో నిషిద్ధం. ఖురాన్లో అల్లాహ్ తాలా ఎలా తెలియజేస్తున్నారు, వకుల్ లిల్ ముమినాతి యగ్జుజ్న మిన్ అబ్సారిహిన్న వయహ్ఫజ్న ఫురూజహున్న వలా యుబ్దిన జీనతహున్న ఇల్లా మా జహర వలియజ్రిబ్న బిఖుమరిహిన్న లా యుబిన్న. ఓ ప్రవక్త, విశ్వసించిన మహిళలు చెప్పు, తమ చూపులను కాపాడుకోమని, తమ మర్మంగాలను రక్షించుకోమని, తమ అలంకరణను దాచుకోమని, తమ వశస్థానాలను నోలుతో కప్పుకోమని, తమ అలంకరణను తమ భక్త ముందు తప్ప మరొక్కరి ముందు చూపించకూడదని. ముస్లిం సమాజంపై సోషల్ మీడియా యొక్క దుష్ప్రభావం. మీడియా యొక్క ఉద్దేశం కేవలం ధనం సంపాదించడం మాత్రమే. దానికోసం వారు ఎంత నీచమైన పనికైనా దిగజారిపోతున్నారు. చెడు చేసిన వారిని మంచి వారిగాను మరియు మంచి చేసిన వారి చెడు వారిగాను నిరూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు. లాక్డౌన్ సమయంలో కరోనా ముస్లిం వల్లే వచ్చిందని ముస్లిం సమాజంపై విచాపాసం చేశారు. మరియు ఎన్నో చిత్రాల్లో కేవలం ముస్లింలు మాత్రమే గురువాదులుగా చూపించి మన ధనం మన వ్యాపారంతో వ్యాపారం చేస్తున్నారు. అయినప్పటికీ ఈనాటి ముస్లిం సమాజంని అడుగడుగున ఆదర్శంగా తీసుకొని వారిని అనుకరిస్తున్నారు. ఒకటి జుట్టు పెంచుకుంటే అతని ఇలా జుట్టు పెంచుకోవడం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా హీరోలాగా, హీరోయిన్ లాగా, రాజకీయ నాయకుల్లాగా.
కానీ నిశ్చయంగా దేవప్రవక్తలు మీ కొరకు అత్యంత ఆదర్శంగా ఉందన్న పాఠాన్ని మర్చిపోతున్నారా? మరియు మీరు ప్రవక్తకు మరియు అల్లాహకు విధేయులై ఉన్నారన్న విశ్వాసాన్ని కోల్పోతున్నారా? సోషల్ మీడియాలో మోసాలు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్లో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం గుంటూరు చెందిన ఒక మహిళ తన అవసరం కోసం 8,000 లోన్ తీసుకొని 8,000 వడ్డీతో ఆ మొత్తం తీర్చినా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను విధించారు. మరియు తన పూర్తి సమాచారాన్ని దొంగిలించి తమ ఫోటోను అసభ్యంగా మార్చి విధించారు. ఆ బాధ తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎంతో మంది లోన్ యాప్స్కి బలైన సంఘటన మనం చూస్తున్నాము. సమయం మరియు డబ్బు వృధా. నేడు యువకుల యొక్క పెద్ద విభాగం ఫ్రీ ఫైర్, పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ, రమ్మీ ఇలా మొదలైన గేమ్స్ చూస్తూ, రీల్స్ చూస్తూ, పైసాకి కూడా పనికిరాని పాటలు వింటూ తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ సమయాన్ని వృధా చేయడానికి ప్రతి నెల రీఛార్జ్ అనే పేరుతో డబ్బును వృధా చేస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్ ద్వారా జైఫ్ మరియు మోజు హదీసుల యొక్క చెడు ప్రభావం. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఎలా తెలియజేస్తున్నారు? ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా గవించాను మరియు మీ పైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంబోధించి ఆమోదించాను. కానీ మానవుల్లో చాలా మంది అజ్ఞానం వలన జైఫ్ మరియు మోజు హదీసులను తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఇతరుల ఇస్లామిక్ గ్రూప్స్ పంపించడం, వాటిపై అమలు చేయడం మొదలు పెడుతున్నారు. దీనివలన ఇస్లాంలో కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. చివరిలో తెలియజేయమనగా సోషల్ మీడియా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దాన్ని మంచి రీతిలో ఉపయోగిస్తే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రపంచంలో నలుమూలల్లో తెలియజేయగలము. సోషల్ మీడియా అనేది మన జీవిత రంగంలో ఒక భాగం, అదే జీవితం కాదు. కాబట్టి దాన్ని మంచిగా ఉపయోగిస్తూ క్రమంతో మార్చుకోవాలి. అల్లాహ్ తఆలాతో దూరం అనగా అల్లాహ్ తఆలా మనందరినీ సోషల్ మీడియా మంచిగా ఉపయోగిస్తూ విశ్వాసంగా జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.